ఇవాళ లోకేష్ బాబు గారు చాతగాని ఒక మంత్రిగా మిగిలిపోయింది కాకుండా నిసిగ్గుగా ఈడుకొచ్చి కాలువలకి అసలు కాలువలు ఓపెన్ చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఏ శాఖ? సరే మేము ఇక్కడికి వచ్చి చూసాము, సవాల్ విసిరాడు కదా, మరి అంత దమ్మున్న నాయకుడు కదా సవాల్ విసిరాడని మేము వస్తే పారిపోయావు. సో పారిపోయే దానికి నువ్వు ఎందుకు సవాల్ విసిరావు? లేకపోతే నీకు నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతానంటే రండి, ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తాం. మీలాగా భయపడే తరం కాదు మాది. కరకట్టకి దగ్గరలోనే ఉన్నాం, 200 మీటర్లో. అరే అప్లోడ్ చేసినోడికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చిందయ్యా అంటే సమాధానం చెప్పు. చిన్న బిడ్డలకి బుక్స్, లేకపోతే చిన్న బిడ్డలకి బెల్ట్లు, చిన్న బిడ్డలకి షూలు, ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే దానికి సమాధానం చెప్పు. నువ్వేమో హోంశాఖకి సపోర్ట్ మాట్లాడతావు, ఆమెమో నీకు సపోర్ట్ మాట్లాడుతుంది. ఏంది మీరిద్దరు నాకు అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఏ రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఇంత ఘోరమైనటువంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ నీట్గా వచ్చేసి సవాలు విసిరేస్తున్నారు అని అంటే మరి వచ్చాం కదా. మహిళలం చాలు నీకు సమాధానం చెప్పడానికి, మహిళలే ఇప్పుడు ఇక్కడే ఉంటాం. నువ్వు వచ్చి దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పగలిగితే వచ్చి సమాధానం చెప్పు. నీ మంత్రి శాఖకి నువ్వేమన్నా న్యాయం చేయగలిగితే చెయ్యి. నీ ర్యాంక్ ఎక్కడుంది? ఎక్కడో ఉన్నావు, టాప్ 5లో కూడా లేవు. ఎక్కడో ఉండి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే నీ శాఖ తప్ప అన్ని శాఖలు మాట్లాడుతున్నావు. దయించి చిన్న బిడ్డల యొక్క కూడు విషయంలో, చిన్న బిడ్డల యొక్క బట్ట విషయంలో మాత్రం చిల్లర రాజకీయాలు చేయక లోకేష్ బాబు గారు.